హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిస్సు ఫార్మ్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మన ఫార్మ్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే చెప్తాను చూడండి. మనమైతే ఈ బ్రీడర్ని అయితే తీసుకున్నాం కదా, కొన్ని పెట్టలను అయితే తీసుకొచ్చి ఈ బ్రీడర్ని అయితే మనం మా ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చామని చెప్పాను. సో దీన్ని అయితే ఇచ్చేయబోతున్నాం అనమాట. అంటే వాడు ఇప్పుడు బ్రీడింగ్లో దీన్ని ఉంచుతానని చెప్తున్నాడు. సో దానికోసం దీన్ని అయితే ఇచ్చేయాలి. దీన్ని తెచ్చినప్పుడే అంటే మనం పెట్టలు తెచ్చాం కదండి, ఆ పెట్టలు తెచ్చినప్పుడే మనం ఒక బ్రీడర్ కోసం అయితే చూసాం. బ్రీడర్ కమ్ మన సంక్రాంతికి పెద్ద పంది వేసుకునే దాన్ని అయితే చూసాను అనమాట. అప్పటి నుంచి అడగ్గా ఇప్పుడైతే దాన్ని ఇచ్చారు. సో దాన్ని అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోలో దాన్ని కూడా చూపిస్తాను. అలాగే ఒక 2 పెట్టలు కూడా ఎక్స్ట్రా మన దొడ్లోకి అయితే వచ్చినాయి అనమాట, కొత్తవి. సో దానికి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన సేతువ పెట్ట వచ్చేసి ఈ బ్రీడర్ కూడా పంపించేస్తున్నాను వాడి దగ్గరికి, మా ఫ్రెండ్ దగ్గరికి అనమాట. సో అవి కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దీనికైతే బై చెప్పేయాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. సో బ్రీడర్ అయితే చాలా మంచిదండి, ఇప్పుడైతే సజ్జలో ఉంది. సో ఫ్రెండ్స్, చెప్పాను కదండి, ఆ బ్రీడర్ని అయితే ఇచ్చేయబోతున్నాం. ఇప్పుడైతే తీసుకెళ్ళిపోతాడు ఒక కాసేపట్లో. సో దాని బదులు మనకు వచ్చిన బ్రీడర్ని అయితే చూపిస్తాను. అలాగే 2 పెట్టలు వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను రండి. సో చూస్తున్నారు కదండి, ఇదేనమాట మన కొత్త బ్రీడర్. దీని వయసు వచ్చేసి 11 నెలలు అండి. 11 నెలలు 10 నెలలు పట్ట అనమాట. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 నెలల దాకా అయితే బ్రీడింగ్లో అయితే ఉంచుదాం అనుకుంటున్నాను. చాలా పెద్ద రేంజ్కి వచ్చింది అనమాట. దీని తండ్రి వచ్చేసి 3 లక్షల పందెం అయితే చేసింది, దానికి దిగిన పిల్లది. ఇది మాక్సిమం మనం 1,00,000-1,50,000 అయితే పందెం అయితే వేసుకోవచ్చు, అసలు ఇబ్బంది ఏం లేదు. దీని తప్పుని కూడా చాలా బాగుంటుందండి. ఈ వయసులోనే దీని తప్పుని అయితే స్టార్ట్ చేసింది. తోక అయితే మంచి మెట్టవాటం వేసుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సజ్జలో ఉందన్నమాట. సో మీకు ఈ బ్రీడర్ కూడా ఎలాగనిపించిందో నాకు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది వచ్చేసి డబుల్ బాడీ పుంజ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టలన్నిటిని కూడా దీని దగ్గర వేసానండి. అంటే దీనికి అలవాటు అవుతా కొంచెం ఇబ్బంది పడతాయి కదా, అంటే కొత్త కదా. సో దానికోసం అని చెప్పి దీంట్లో వేసాను. ప్రస్తుతానికి ఈ మన షెడ్లో వేసాను అనమాట. సో మన దాంట్లోకి వచ్చిన కొత్త పెట్ట ఇదేనమాట. ఇది వచ్చేసి మందేనండి, ఇంతకుముందు మన దగ్గర ఉండేదే ఇది. అలాగే డ్రెస్సింగ్ ఉంది కదండి, డ్రెస్సింగ్ పట్ట నల్లగడ్డ డ్రెస్సింగ్ అనమాట. ఆ నల్లగడ్డ డ్రెస్సింగ్ ఇది మా ఫ్రెండ్కి అయితే ఇచ్చాను. సో దీన్ని అయితే ఇప్పుడు తీసుకొచ్చాను. ఇది అనుకులో ఉంది ప్రస్తుతానికి. సో రెండో పెట్ట ఇదేనండి. ఇది వచ్చేసి నెమలి పెట్ట అనమాట. సో ఇది కొంచెం బాడీ అంతా కూడా సజ్జలో ఉంది, తోక మొత్తం అంతా కూడా సజ్జలోనే ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు తెచ్చిన కాడని అనమాట, అక్కడి నుంచి తీసుకొచ్చామండి, ఆ దొడ్ల నుంచే. ఇవన్నీ కూడా కేఎస్ఎన్ గారు అలాగే కృష్ణరాజు గారు లైన్లో అనమాట. ఇది వచ్చేసి నెమలి పెట్టండి, చూస్తున్నారు కదా. గుడ్డు పెట్టడానికి బాడీ వస్తుంది, ఇంకా అలాగే సజ్జు వస్తే ఇంకా కోడి పెట్ట అయితే కనపడుతుంది అనమాట. సో మన బ్రీడర్ అలాగే మన పెట్టలన్నీ కూడా ఎలాగ అనిపించినాయో మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన సేతువ పెట్ట వచ్చేసి దీన్ని అయితే మా ఫ్రెండ్కి అయితే పంపించేస్తాను అనమాట, మన బ్రీడర్ కూడా. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, వీడియో చివరి వరకు చూసారని అనుకుంటున్నాను. మన బ్రీడర్ కానీ మన పెట్టలు కానీ మీకు ఎలాగ అనిపించింది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇంతకుముందు మీకు నేను చెప్పాను కదండి తోలుగుడ్డు పెట్టిందని. మన వాళ్ళు చాలా మంది అన్న కాల్షియం ప్రాబ్లం అని, అలాగే ఇంకా చాలా మట్టుకు మన వాళ్ళు అయితే మెసేజ్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి, కామెంట్ చేసి మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో ఆ పెట్ట ఇదేనమాట ఆ పెట్ట. సో ఆ 2వ రోజు నుంచి ఫస్ట్ రోజు పెట్టింది అలా తోలుగుడ్డు, మళ్ళా రోజు నుంచి ఇప్పటికప్పుడు 3 గుడ్లు అయితే పెట్టింది. 3 గుడ్లు కూడా మంచి గుడ్లే పెట్టిందండి, అలా తోలుగుడ్లు కానీ అలాంటివి ఏం పెట్టలేదు. సో ఇదైతే చాలా మంచి పెట్ట. సో దానికోసం నేను అలాగా ఉంచేసాను అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు అందరూ కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.